రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై రామగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైసీపీ కార్యకర్తల తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హెలీప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు సరిగా లేవని, ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని పోలీసులు చెబుతున్నారు. హెలీప్యాడ్ నిర్వహణ సరిగా లేదని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి డీఎస్పీ స్వయంగా చెప్పారు. అయితే హెలీప్యాడ్ దగ్గరకు కార్యకర్తలందరూ వెళ్లాల్సిందేనని తోపుదుర్తి పట్టుబట్టారు. డీఎస్పీతో హెలీప్యాడ్ వద్ద ప్రకాష్ రెడ్డి వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రకాష్ రెడ్డి కార్యకర్తలను రెచ్చగొట్టడంతోనే జగన్ హెలికాప్టర్లో వచ్చిన సమయంలో బారికేడ్లు తోసుకుని కార్యకర్తలు లోపలికొచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరగ్గా ఇందులో కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ కు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాష్ రెడ్డిపై రామగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. హెలీప్యాడ్ దగ్గర సరైన బారికేడ్లు ఏర్పాటు చేయలేదని, నిర్వహణ సరిగా లేదని పలుమార్లు పోలీసులు చెప్పినా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పట్టించుకోకపోవడంతోనే కార్యకర్తలందరూ హెలికాప్టర్ దగ్గరకు దూసుకొచ్చారని పోలీసులు తెలిపారు. పోలీసులు హెలీప్యాడ్ నిర్వహణ సరిగా చేయకపోవడం, కార్యకర్తలను రెచ్చగొట్టి హెలీప్యాడ్ దగ్గరకు తీసుకువెళ్లడం, పోలీసులతో వాగ్వాదానికి దిగిన కారణంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.